బిగ్ బాస్ ఫిఫ్త్ వీక్ నామినేషన్ అయితే వచ్చేసింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఈ సీజన్ వచ్చేసి చాలా డిఫరెంట్‌గా ఉంది. లాస్ట్ సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్ కొంచెం ఫుల్‌గా ప్రతి ఒక్కరు ఎక్సైట్ అవుతున్నారు. అండ్ ఈ సీజన్ టీఆర్‌పీ కూడా దూసుకుపోతుంది. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టాస్క్‌లవని, అలాగే కెప్టెన్సీ టాస్క్‌లవని, అండ్ సేవింగ్ ఆర్డర్ అవని, అలాగే నామినేషన్ ప్రాసెస్ అవని అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అయితే అసలు విషయం ఏంటి అంటే నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే హౌస్‌మేట్స్ అందరూ ఒక లైన్‌లో నిలబడతారు. అండ్ బిగ్ బాస్ వచ్చేసి సక్సెస్‌ఫుల్‌గా నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది అనగానే అందరూ షాక్ అవుతారు. ఎప్పుడు జరిగింది ఈ నామినేషన్ ప్రాసెస్ అంతా అని హౌస్‌మేట్స్ అందరూ షాక్‌లో ఉంటారు. అయితే బిగ్ బాస్ మళ్ళీ వెంటనే అనౌన్స్‌మెంట్ చేస్తాడు. అండ్ మీరందరూ కూడా ఇప్పుడు సేవ్ అవ్వాలంటే ఇమ్యూనిటీ పొందాలి. ఇమ్యూనిటీ పొందాలంటే ఒక టాస్క్ ఆడాలి అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుద్ది. ఆ టాస్క్ ఏంటి అంటే ఒక పెద్ద బెడ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ బెడ్ మీద నుంచి ఇమ్యూనిటీ పొందకూడదు అనుకున్న కంటెస్టెంట్‌ని తోసేయాలి. సో, కళ్యాణ్ అండ్ బర్నీ గారు టీమ్ అప్ అయ్యి ఆడుతారు. అండ్ మీరు ప్రోమోలో చూసుకుంటే తనూజ బర్నీ గారిని చేయి పట్టుకొని ఏడవడం అయితే చూడొచ్చు. సో, ఇది ఇంతవరకు జరిగిన అసలు విషయం. మరి మీరు కూడా ఆ ప్రోమో చూసుంటే దానిపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి.